ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదువుదాం రండి. జాగ్రత్తగా. నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని త్రోవ తప్పిపోవుట చూచిన ఎడల, అదేంటి బ్రదర్ సడన్గా ఎద్దులు గొర్రెలు అంటున్నారేమిటి, అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు అని అంటున్నారా? చాలా అవసరం, చూద్దాం రండి. నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని త్రోవ తప్పిపోవుట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసి కొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడల, నీవు అతనిని ఎరుగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవలెను. నీ సహోదరుడు దానిని వెతకుచు వచ్చు వరకు అది నీ యొద్ద ఉండవలెను. అప్పుడు అతనికి దానిని మరలా అప్పగించవలెను. అతని గాడిదను గూర్చియు వస్త్రమును గూర్చియు నీవు అలాగుననే చేయవలెను. నీ సహోదరుడు పోగొట్టుకొనినది ఏదైనను నీకు దొరికిన ఎడల అతడు పోగొట్టుకొనిన దానిని గూర్చి అలాగుననే చేయవలెను. నీవు దానిని చూచి చూడనట్టుగా ఏమిటట ఉండకూడదు. నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలో పడి ఉండుట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసి కొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలెను, దయ చూపించవలెను. ఒకవేళ నీ సహోదరుంది, నీ పొరుగు వానిది ఎద్దు కావచ్చు గొర్రె కావచ్చు త్రోవ తప్పిపోయినట్టుగా నీకు కనిపించినట్లయితే, త్రోవ తప్పిపోయిన ఎద్దు కావచ్చు గొర్రె కావచ్చు గాడిద కావచ్చు, దారి తప్పినట్టుగా నీకు కనిపించినట్లయితే నాకెందుకు అని చెప్పి నువ్వు వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా దారి తప్పినటువంటి ఆ గొర్రె కావచ్చు, ఆ ఎద్దు కావచ్చు, గాడిద కావచ్చు, దానిని తప్పనిసరిగా యజమాని దగ్గరకు తోలవలసిన బాధ్యత నీకుంది. ఒకవేళ నీ సహోదరుని, నీ పొరుగు వాని గాడిద కావచ్చు ఎద్దు కావచ్చు రోడ్డు పక్కన పడి ఉండుట నువ్వు చూసినట్లయితే అగత్యముగా ఖచ్చితముగా తప్పనిసరిగా దానిని నీవు లేవనెత్తే ప్రయత్నం చేయాలి. అనగా దానికి నువ్వు దయను చూపించాలి. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు తన పశువులను ప్రేమించును అని చెప్పి యోబు గ్రంథంలో మనం చూస్తాం. నీ పొరుగు వానిది ఏదైనా సరే నీకు దారిలో కనిపించినట్లయితే, మీరు వెళుతున్నప్పుడు ఎవడి పర్సైనా మీకు కనిపించినట్లయితే ఏమి చేయవలెను? అటు చూడవలెను, అటు చూడవలెను, ఇటు చూడవలెను, నెమ్మదిగా కర్చీఫ్ దాని మీద వేయవలెను. ఏదో కర్చీఫ్ తీసుకుంటున్నట్టుగా కింద పరస కొట్టి వేయవలెను. అవునా అండి? అదైనా చేయాల్సింది. వెనకటి కట్ట ఒకడు జైలుకి వెళ్ళాడట. ఎందుకు నువ్వు జైలుకి వచ్చావరా అంటే, ఏం చేస్తావండి, టైం బాగోలేదండి అన్నాడట. టైం బాగోకపోవడం ఏమిటిరా అని అంటే, నువ్వు నీ మీదేదో దొంగతనం నేరం ఏదో ఆ నేరాన్ని బట్టి నువ్వు జైలుకి వచ్చినట్టుగా ఉన్నావు కదా అని అంటే, వాస్తవంగా నేను ఒక తాడు పొలంలో వెళ్తా ఉంటే నాకు ఒక తాడు కనిపించింది, తాడు కదా అని చెప్పేసి ఆ తాడు పట్టుకొని నేను వెళ్ళాను. అంతే, దొంగ 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 అని చెప్పి అన్యాయంగా నన్ను తీసుకొచ్చి జైల్లో వేసేశారు అనంటే పాపం చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది జాలిపడ్డారు. అరే, పొలంలో నీకు తాడు కనిపిస్తే ఆ తాడు నువ్వు పట్టుకుని వెళ్తే దొంగ దొంగ అని చెప్పేసి నిన్ను జైల్లో వేశారా? చెప్పా కదా బ్రదర్సు, టైం బాగాలేదని చెప్పి. టైం బాగోలేనట, అరటిపండు తిన్నా పన్ను ఊడిపోద్దట. మీకు తెలుసా విషయం? అదనమాట. టైం బాగోలేదు బ్రదర్, ఏం చేస్తాం అని చెప్పండి అందరూ జాలిపడ్డారట. ఈ లోపల ఆ దొంగల్లో ఒక తెలివైన వాడు అడిగాడట, తాడు పట్టుకెళ్తే దొంగతనం చేశామని చెప్పి నేను జైల్లో వేశారా? అవును బ్రదరు, ఇంతకీ ఆ తాడుకే ఉంది చెప్పు ఒకసారి అన్నాడట. ఆ తాడుకే ఉంది, ఎద్దుంది అన్నాడు అంటాడు. ఆ తాడుకే ఉంది, వీడు దొంగతనం చేసింది తాడు కాదు. చెప్పండి,
అసలు విషయం బయట పెట్టడే వీడు వాస్తవంగా దొంగతనం చేసింది తాడు కాదండి, ఆ తాడుకున్న ఎద్దును దొంగతనం చేశాడు. కానీ పట్టుకెళ్ళింది దేని పట్టుకెళ్ళాడు చెప్పండి? ఎద్దు పట్టుకెళ్ళాడా, తాడు పట్టుకెళ్ళాడా? మరి చెప్పింది కరెక్టా కాదా చెప్పండి? కొంతమంది భర్తలు భలే తెలివైన వాళ్ళు. మీ ఆవిడికి అస్సలు అబద్ధం చెప్పరు. లేదే, నీ మీద ఒట్టు, నేను తాడే పట్టుకెళ్ళా. అసలు సంగతి చెప్పరు వాళ్ళు. తాడు పట్టుకెళ్ళలేదా చెప్పండి? తాడు పట్టుకెళ్ళలేదా? నేను తాడే పట్టుకెళ్ళానంటే అది కరెక్టా కాదా? కరెక్టే. కానీ అసలు విషయం తాడు పట్టుకెళ్ళాం, ఎద్దు పట్టుకెళ్ళామా? ఎద్దును పట్టుకెళ్ళాం. ప్రియ సహోదరి సహోదరులు, బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ సహోదరుని యొక్క గాడిద కావచ్చు, ఎద్దు కావచ్చు, గొర్రె కావచ్చు, అది నీకు దారి తప్పినట్టు కనిపించినట్లయితే, రోడ్డు మీద కనిపించినట్లయితే, నీ బాధ్యత అది తిరిగి వానికి చెందిన వానికి తిరిగి ఇచ్చేసేయాలి. సహోదరులు సహోదరిలో, ఒక జంతువు పట్లే నువ్వు అంత దయను చూపించవలసి వస్తే మరి మనిషి పట్ల ఇంకెంత దయను చూపించాలి. పొరుగు వానిది ఏది కూడా నువ్వు కాజేయడానికి వీల్లేదు. ఆ మాట చదువుతాం రండి. నీ సహోదరుని, 4వ వచనం, నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలో పడి ఉండుట నీవు చూచినప్పుడు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలెను. గాడిద కావచ్చు, ఎద్దు కావచ్చు, త్రోవలో పడి ఉండుట చూచినప్పుడు, గాడిద కావచ్చు, ఎద్దు కావచ్చు, ఒక పరసు కావచ్చు, ఒక గొలుసు కావచ్చు, ఏదైనా దారిలో పడి ఉండుట మీరు చూచినప్పుడు ఏం చేయాలి? గుటుక్కును తీసుకోవాలి, చటుక్కును తీసుకోవాలి, గుటుక్కును పాకెట్లో వేసుకోవాలి. అవునా? అది వాక్యానుసారం కాదు. మీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడైనా సరే రోడ్డు మీద మీరు వెళ్తున్నప్పుడు ఒక పర్సు కనిపించిన, లేదా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరు అటెండ్ కానటువంటి ఒక బ్యాగ్ కనిపించిన, ఒక సూట్ కేసు కనిపించిన, దొరికింది కదా అని చెప్పేసి పట్టుకెళ్ళే ప్రయత్నం చేయకండి. అది నేరము, అది దొంగతనము. సాధ్యమైతే ఆ పర్సన్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇవ్వండి. సింగపూర్ లాంటి పట్టణంలో లేక జపాన్ లాంటి పట్టణంలో ఒక వింతైన విషయం చోటు చేసుకుంటుంది. ఏదో చెప్పంటారా? మీరు పార్కులోకి వెళ్ళారు, ల్యాప్టాప్ పట్టుకెళ్ళారు, ఏదో ల్యాప్టాప్ మీద మీరు పని చేసుకున్నారు, లేకపోతే చదువుకున్నారు, ఉద్యోగం రీత్యా పని చేసుకొని ఆ ల్యాప్టాప్ పక్కన పెట్టి సడన్గా ఫోన్ వచ్చింది, గబగబా ఫోన్ తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీరు వచ్చి కూర్చున్నారు, పక్కన ల్యాప్టాప్ ఉంది. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ముందు ఏ కంపెనీ అని చూస్తారా? చూడరా? ఏమిటి, మ్యాకా, యాపిలా? అవునా? ఇటు చూస్తారు, అటు చూస్తారు, ఎవ్వరు లేరు. ఎందుకు అటు ఇటు చూస్తున్నారు చెప్పండి? ఎవరైనా నువ్వు నొక్కేయడం అనే చూస్తారు తప్ప, పాపం ఎవరిది, అయిందా లేకపోతే వారిదా లేకపోతే వీరిదా అని చూస్తారా? ఎప్పుడైనా ఒక వస్తువు మీకు కనిపించినట్లయితే ఎందుకొరకు చూడాలయ్యా అంటే, ఇది ఎవరిదో, పాపం ఇది ఎవరిదో అని చెప్పి వాళ్ళకి అందించడానికి చూడాలి తప్ప కొట్టేయడానికి మాత్రం చూడకూడదు. నేను చెప్పా కదా, జపాన్ లాంటి కంట్రీస్లో, సింగపూర్ లాంటి కంట్రీస్లో ఒక వస్తువు టేబుల్ మీద కానీ, బెంచ్ మీద కానీ, పార్కులో కానీ కనిపించింది అనుకోండి, ఎవ్వరూ కూడా దాన్ని ముట్టరు, అలాగే వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను ఆ ల్యాప్టాప్ పార్కులో మర్చిపోయానండి, దాన్ని ఎవ్వరూ ముట్టుకోలేదండి. ఇవాళ ముట్టుకోవాలా, రేపు ముట్టుకోవాలా, నాకు అన్ని చోట్ల వెతికిన తర్వాత నాకు ఈరోజు జ్ఞాపకం, అరే నిన్న నేను పార్క్కి వెళ్ళా కదా, పార్కులో నేను చదువుకుంటూ పక్కన ల్యాప్టాప్ పెట్టి ఫోన్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోయా కదా అని చెప్పి గబగబా పార్క్కి వచ్చాను అనుకోండి, అది ల్యాప్టాప్ ఎక్కడుంది? అక్కడే ఉంది. కాబట్టి నేనేం చేయగలను? నా ల్యాప్టాప్ని పట్టుకెళ్ళగలను. కాబట్టి ఈ కంట్రీస్లో ఎవడైనా ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే ఆ వస్తువు అక్కడే ఉంటుంది. సెల్ ఫోన్ ఒకవేళ అక్కడ ఉందనుకోండి, అది అక్కడే ఉంటుంది. లేదా ఎవరైనా ఒకవేళ ఇది ఖరీదైనటువంటి, అసలు ఎవడో పట్టుకెళ్ళే ఛాన్స్ లేదు, ఒకవేళ పట్టుకెళ్తాడేమో, దొంగతనం చేస్తాడేమో అనేటటువంటి భయం ఉన్నట్లయితే దాన్ని తీసుకెళ్ళి దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటే ఆ పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారు. వెతికాడు, దొరకలేదు, చివరికి ఎక్కడికి వెళ్ళాలి? మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి.